నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషి స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసే పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ్రపరచడంలో సహాయం చేస్తానని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగం ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% టు ప్యూర్ ఆంధ్రప్రదేశ్ అని మారుతామనే ఉద్దేశంతో విల్ బి కండక్టెడ్ స్వచ్ఛ హీ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలకు సంబంధించి ఈ మెయిన్ కార్యక్రమం ఏం చెప్తుందంటే ఒకటే, ప్లాస్టిక్ నిర్మూలన, ప్లాస్టిక్ ను వాడకూడదు అనే విషయం తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ప్లాంటైజేషన్ అంటే మొక్కల్ని పెంచమని చెప్తున్నారు. ఆల్రెడీ మన ఇక్కడ ఉన్నటువంటి గౌరవులు పెద్దవులు ఉన్నటువంటి టీచర్స్ అందరూ వారి యొక్క యూజర్స్ ని మరి తర్వాత వాళ్ళ నష్టాన్ని తెలియజేయడం జరిగింది. రోజు ప్లాస్టిక్ చూస్తున్నారు కదా, ఒక ప్లాస్టిక్ కరిగిపోవాలంటే 100 years, నార్మల్ ప్లాస్టిక్ కరిగిపోవాలంటే మినిమం 100 years. We are still using plastic for sake of carrying flowers, fruits and many more items. అంటే మనం స్కూల్ తీసుకెళ్ళడానికి కానీ, కూరగాయలు తీసుకువెళ్ళడానికి కానీ, ఏదైనా జనరల్ స్టోర్ నుంచి ఏమన్నా వస్తువులు తీసుకుపోవడానికి ప్లాస్టికే వాడుతుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే అదే ప్లాస్టిక్ బాటిల్, నీటితో నిండిన ప్లాస్టిక్ బాటిల్, ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్ ఏ లైట్ అంటే సూర్యరశ్మి తగిలేటట్టుగా అదిగిన ఉంటే ప్లాస్టిక్ విల్ బి మెల్ట్ ఇన్ టు వాటర్. అంటే ప్లాస్టిక్ బాటిల్లో ఉండే వాటర్లోకి ప్లాస్టిక్ కరిగిపోయి it will become harmful to you. It will create heart attack as well as cancer. So it is most dangerous thing. We should avoid plastic as much as possible. కాబట్టి మనం కూడా ప్రతిరోజు ఒక చెట్టు నాటితే మనకి ఎంతో మంచి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇది పచ్చదారి కార్యక్రమం మనం ఎక్కువ ఇంటి ఆవరణలో కానీ బాగా తెలుసుకోవాలి. చెట్ల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చెట్ల నుంచి మనకు మన తినే ఆహారం కూడా మన చెట్ల నుంచే వస్తాయి. మన తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైస్ ఎక్కడ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన కార్యక్రమం ఏంటో ఇందాక మేడము సార్ వాళ్ళంతా మీకు చెప్పినారు కదా, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే మన వాతావరణం అనేది స్వచ్ఛంగా ఏ విధంగా ఉంటే కనిపిస్తుంది అనేది మీరు గమనించాలన్నమాట.
ఇప్పుడు మనము మన స్కూల్ గ్రౌండ్ లో చుట్టుపక్కల ప్లాస్టిక్ పేపర్స్, మీరు తెచ్చుకునే బిస్కెట్ పేపర్స్ అవన్నీ పడేస్తుంటే మన పాఠశాల పరిశుభ్రంగా కనిపిస్తుందా? కాబట్టి మీరేం చేయాలి? డస్ట్బిన్ లోకి వేయాలా, సరేనా? ఎక్కడంటే అక్కడే పడేయకూడదు, స్కూల్ వాతావరణంలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ అక్కడ, సరేనా? మీరు చెట్లకే కనుక ప్రాణం ఉంటే అవి ఎలా తన బాధను వ్యక్తం చేసుకుంటాయో నేను ఒక పాట రూపంలో చెప్తాను, వినండి. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. మట్టి తల్లి ఎదలు చించుకొని ములకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదలు చించుకొని పులకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కట్టెల నోచుకున్నా చుట్టమోలేమో చూసుకున్నా, కక్ష కట్టిన ప్రాణాన్ని బలగొంటే మొక్కనై కట్టెనై కాలిపోతా ఉన్నా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణ భిక్షానిరా. థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ సందర్భంగా మీరు చెప్పాల్సింది